లోపలికి రాగానే ప్రాంగణంలో మనకి వేదిక తర్వాత స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా! దాంట్లో ఇది సెకండ్ స్టాల్ అండి. గుంటూరు కళాపీఠం ఆర్గనైజ్ చేశారు ఇది. మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని హ్యాండ్ పెయింట్సే. చాలా అంటే వీటికి చాలా మీనింగ్స్ ఉంటాయి. మనకు తెలీదు కాబట్టి దీంట్లో ఒక పెయింట్ అంటే మేడం ఇది మీరే వేశారన్నారు కదా! మీ పేరు? రాధ. రాధ గారు. సో దీని మీనింగ్ ఏంటి అంటే దీంట్లో ఎలిఫెంట్స్ ఒక ఏంటంటే జంగిల్ అడవి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలిఫెంట్ ఒకటి అంటే మాకు తెలియలేదు. సో ఒక్కసారి మీరు మీనింగ్ చెప్తారా? బుద్ధుని జాతక కథల్లో సిద్ధాంత జాతక కథ అని ఆ కథను తీసుకుని అజంతా కేవ్స్ లో ఉంటది పెయింటింగ్స్. దాన్ని బేసిక్ గా తీసుకుని చేశాను పెయింటింగ్. ఇది ఒక స్టోరీ, బుద్ధుడి కథ. జాతక కథల్లో ఒక స్టోరీ. ఆ స్టోరీని తీసుకుని చేశాను. సో మనకు తెలియని ఎన్నో ఉంటాయి ఒక పెయింట్ లో. చూసారా బుద్ధుడిది స్టోరీ అంట. మీరు అంటే దీనికి రికగ్నైజ్ గా వీటి రెండింటికి మీరు కలర్స్ వేశారు. దీనికి ఏమైనా ఉన్న మీనింగ్? అంటే సిద్ధాంతక జాతకలో స్టోరీ వేశాను. ఎలిఫెంట్ అనేది ఒక ఎనర్జీకి రిప్రజెంటేషన్, స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ని చూపించడం కోసం ఎలిఫెంట్ అన్ని ఎలిఫెంట్సే స్ట్రెంగ్త్ ని చూపించడం కోసం ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్ కూడా ఆ లోటస్ పాండ్ లో ఎలిఫెంట్స్ ఉంటాయి. అది రిప్రజెంట్ చేయడానికి ఆ లోటస్ బర్డ్ ని రిప్రజెంట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మరొక పెయింట్ వేసిన వాళ్ళు మనతో పాటే ఉన్నారు. ఇది కూడా చూసేద్దాము. మేడం చాలా బాగుంది చూడటానికైతే. సో మనకి మీనింగ్ తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. ఏంటది మేడం ఒకసారి మీరు చెప్తారా? క్షీరసాగర మధురం నుంచి మనకి వచ్చే ఉన్నాయి కదా మేడం, లక్ష్మీదేవి, అట్లాగే కామధేను కల్పవృక్షం. క్షీరసాగర మధురంలో దేవతలు రాక్షసులు దాన్ని మదించినప్పుడు వచ్చినటువంటి కామధేనువు. ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు మహాసభల్లో ఈ కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటది అనిపించి ఇది డ్రా చేశాను. ప్రత్యేకంగా మీరు తెలుగు మహాసభల కోసం వేసిన పెయింట్, ఇప్పుడు వేసిన పెయింట్. అవును మేడం. ఇక్కడ మన తెలుగు కూడా అంత అమృతం లాగా ఉంటదని ఆ గోమాత నుంచి వచ్చే పాలు దగ్గర ఆలు పెట్టాను. డీటెయిల్ గా ఉంది మనకి ఇక్కడ. చూసుకున్నారా? ఒక్కసారి ఫోకస్ చేయండి. ఇలా పాలు అమృతం లాగా ఉంటది అని అంటే అక్షర జ్ఞానం. అసలుకి చాలా అంటే చాలా బాగా చూపించారు. ఒక పెయింట్ ఇంత అర్థం ఉందని చెప్పేసి. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రస్తుతం స్టాల్ నెంబర్ 3 ఛాయాచిత్ర ప్రదర్శన పుస్తక విక్రయ కేంద్రం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నందమూరి తారక రామారావు. అంటే అసలు చూడంగానే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది విగ్రహం. సరే ఈ విగ్రహం తయారు చేసిన వ్యక్తి కూడా డాక్టర్ రాజ్ కుమార్ వాదియా సార్ ఇక్కడే ఉన్నారు. నమస్కారం అండి. సో ఈ విగ్రహం మీరే చేశారన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎప్పుడు చేశారు సార్? ఇది లాస్ ఏంజల్స్ అమెరికాలో ఎన్టీఆర్ శత జయంతికి తయారు చేయడం జరిగింది. ఆ విగ్రహం నమూనా విగ్రహాన్ని ఇక్కడ తెలుగు మహాసభల్లో పెట్టాలనేటువంటిది సంకల్పంతో నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహం ఒకటి, తర్వాత రామోజీరావు గారు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటి, ఇంకా కొన్ని విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలనేటువంటిది తెలుగు వారికి స్ఫూర్తి ప్రదాత నందమూరి తారక రామారావు గారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి విగ్రహం ఈ తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా తయారు చేయాలన్నప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో పెట్టాలనేటువంటిది సంకల్పం విగ్రహం ఏర్పాటు చేస్తాము. నేను లాస్ ఏంజల్స్ తర్వాత ముఖ్యమైనటువంటి ప్లేసెస్లో ఎన్టీఆర్ విగ్రహాలు రూపకల్పన చేశాను. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా నేనే తయారు చేశాను. 3 రోజుల్లో విగ్రహాన్ని తయారు చేసి నిజాం గ్రౌండ్స్లో 96లో నేను విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది. అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. నేను ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్థాన శిల్పిగా కూడా నేను పనిచేస్తున్నాను. ఈ విగ్రహాలు చేయటం నాకు మా తండ్రి గారి నుంచి కూడా, మా తండ్రి గారు తాతగారు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎన్టీఆర్ సమక్షంలో మేము రూపకల్పన చేయడం జరిగింది. ఇట్లా చరిత్రకారుల విగ్రహాలు దగ్గరగా 2000 విగ్రహాలు ఉడయార్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా మేము తయారు చేసాం. మాది ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నుంచి ఈ విగ్రహం తీసుకొచ్చాము. ఈ విగ్రహం రాజమండ్రి గోదావరి గట్టున దగ్గరగా 15 అడుగులతోటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అమెరికాలో చేసిన తర్వాత రాజమండ్రిలో ఏర్పాటు చేస్తాం. తర్వాత ఖమ్మంలో ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇట్లా శ్రీకృష్ణుడి రూపంలో కాకుండా రేపు వచ్చే అమరావతిలో కూడా ఈయన చరిత్ర ఏదైతే ఉందో కనీసం 200 విగ్రహాలతో జానపద ఆయన చిత్రాలు కావచ్చు, ఆయన నటనలో కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి 200 ప్యానల్లో విగ్రహాలు తయారు చేయాలనేటువంటి సారు ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి 5 ఏకర్స్లో అది నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగే నీరుకొండలో కూడా దగ్గరగా 400 అడుగు ఎత్తు విగ్రహం కూడా ఎన్టీఆర్ విగ్రహం రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది.
ఈ విగ్రహాలన్నీ కూడా రేపు వచ్చే తరానికి ఎన్టీఆర్ అనేటువంటిది ఒక స్ఫూర్తి అనేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. మీరైతే ఎన్టీఆర్ గారిని అంటే దేవుడి రూపంలో పెట్టి దేవుడు ఎవరనంటే ఎన్టీఆర్ గారు బొమ్మాయి చూపిస్తారు అందరు ప్రతి ఒక్కటి అంత అందంగాను అసలు దేవుడిని చూస్తున్నట్టు ఆయన అనిపిస్తుంది. ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, ఆయన ఫీచర్స్ ఆ పాత్రకి అనుగుణంగానే ఉంటాయి అన్ని కూడా. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అనేటువంటిది ఆ ఫీచర్స్ అనేటువంటిది ఎవరికి రాదు కూడా. అది ఒక అద్భుతమైనటువంటి యుగ పురుషుడు అనే దానికి ఒక అర్థం చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహం ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. మేము కూడా ఇలాంటివి చూడటానికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రస్తుతం 4వ స్టాల్లో ఉన్నాం. ఇక్కడ కార్టూన్స్ అన్నమాట. కార్టూన్ అంటే మనకి ఇది వరకు న్యూస్ పేపర్ లో కార్నర్ లో ఖచ్చితంగా ఒక చిన్నగా కార్టూన్ వస్తుంది కదా, మనకి డైలాగ్స్ ఎట్లా పెట్టి ఒక చిన్న డైలాగ్ చెప్తే మన ఫేస్ లో స్మైల్ వస్తుంది. అలాంటి కార్టూన్ మనం చూడొచ్చు ఇక్కడ. సో అక్కడ కార్టూన్ ఆర్టిస్టులు కూడా మనతో పాటే ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ప్రపంచ తెలుగు మహాసభలకి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా, ఎందుకంటే ఇది మా తెలుగు ఆర్టిస్టులకు పండగ. అందుకని తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా వాళ్ళు మన నిర్వాహకులు పోటీ నిర్వహించడం జరిగింది. అందువల్ల మా ఆర్టిస్టులు అందరూ ఒక 200 మంది కార్టూనిస్టులు పాల్గొని అందులో ప్రైజులు వచ్చిన కార్టులు కూడా ఉన్నాయి. ప్రైజులు రాని కార్టులు అన్నిటి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ పెట్టారు. చాలా తెలుగుకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు, తెలుగులో కూడా మేము కార్టూన్ గీస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగుని మాతృభాషని మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఇయర్ మీరు రావాలి, అందరు రావాలి, మీ ప్రదర్శన అందరు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనం 5వ స్టాల్ అయితే ఉన్నాం. ఇక్కడ అమరావతి అమ్మ వంట అని చెప్పేసి అయితే ఉంది. చూస్తే గుమగుమలు ఆడిపోతే స్మెల్ తోనే. ఏం చేస్తున్నారు ఇక్కడ ఒకసారి చెప్తారా సార్? అమరావతి అమ్మ వంట కింద మనము మిల్లెట్ జావ, రాగులు సజ్జలు కొర్రలతో కలుపుకున్నటువంటి ఒక జావ తయారు చేస్తాము. అలాగే మిల్లెట్స్తో తయారు చేసిన రాగి లడ్డు, జొన్న లడ్డు, కొర్ర లడ్డు, అవిసె గింజల లడ్డు, ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఏమి కెమికల్ కలగకుండా ఒక ట్రెడిషనల్ లుక్లో మనము అమరావతి మహిళలతో ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ఆ స్టాల్ అంటే ఇప్పుడు ఈ కేంద్రం నడవటానికి ఎవరు మీకు ఆర్గనైజ్ చేశారు? ఏపీసీఐడి సపోర్ట్తో మన అమరావతి మహిళలు నడుపుకుంటున్నారు. ఇదంతా ఓకే, ఫార్మింగ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు. ఎస్ మేడం, ఎస్ మేడం. ఇది 6వ స్టాల్లో 3 స్టాల్స్ ఉన్నాయండి. ఒకటేమో నిఘంటువుల గురించి, తెలుగులో మనకు కొన్ని వేలాది పదాలు నిఘంటువులు ఉన్నాయి. పెద్ద సాంబశివరావు గారు నిఘంటువులు ఇచ్చి ఇస్తున్నాము. ఇది అందరూ ఉచితంగా కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది పరిశ్రమ నడుస్తుంది. అది కాకుండా వికీపీడియా పరంగా ప్రచారం చేస్తున్నాం. వికీపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం. దీంట్లో 1,00,000 పైన తెలుగు వ్యాసాలు ఉన్నాయి. అందరూ కూడా దీంట్లో వ్యాసాలు చదవచ్చు. మీకు సంబంధించినటువంటి మీ ఊరి చరిత్ర కానీ, మీకు తెలిసిన ఫోటోలు అవన్నీ కూడా ఫ్రీగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అంతేకాకుండా వికీపీడియాలో మనకు శిక్షణ కూడా ఇస్తున్నాం. ఎవరైతే వికీపీడియా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 1 రోజుల పాటు రిజిస్టర్ చేసుకొని తెలుగు వికీపీడియా మీ ఊరి గురించి, సంస్కృతి గురించి రాయటం అనేది ఈ స్టాల్ ఉద్దేశంగా చెప్తున్నాం. మనం 8వ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకి మన తెలుగు ఆటలు అని చెప్పేసి ఉన్నది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు గుర్తుపట్టే ఉంటారు, గోళీలు మనం చిన్నప్పుడు ఆడుతూ ఉండే వాళ్ళం. అంతేకాదు ఇక్కడ గవ్వలు ఉన్నాయి, హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అష్టాచెమ్మ అని చెప్పేసి ఇవన్నీ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ ఏనండి. ఒకసారి మాట్లాడతారా? వద్దా? ఓకే. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ అంటే హ్యాండ్ మేడ్ తయారు చేసిన క్యాండిల్స్ అన్నమాట. సో గేమ్స్ సంబంధించి మనకి ఇదివరకు చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో ఆ గేమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి ఈ స్టాల్లో. మనం ఒక 9వ స్టాల్ అయితే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము, వేద పాఠశాల అని చెప్పేసి అనుకోవచ్చు మనందరికి తెలియాలంటే. నమస్కారం గురువు గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వేద పాఠశాల సో సంబంధించి స్టాల్ అయితే పెట్టారు. సో దీని గురించి చెప్తారా? అందరికీ నమస్కారం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయం. ప్రస్తుతం కృష్ణ యజుర్వేదం, సామవేదం ఇక్కడ నడుస్తున్నాయి, 2 వేదాలకు కూడా. ఈయన అక్షయ్ అశోక్రావు జోషి గారు అని చెప్పని ఈయన సామవేద పండితులు. వీరు వేద విద్యార్థులు అనమాట, సామవేద వేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా. ఈ యొక్క సామవేదం గురించి చెప్పాలంటే మనకి ఉన్న చతుర్వేదాల్లో ఈ సామవేదం అనేది 3వ వేదం అనమాట. చాలా సుప్రసిద్ధమైన వేదం, గానంతో ముడిపడి ఉన్న వేదం ఇది. ఇది చాలా ప్రాముఖ్యత చెందింది. యజ్ఞాలు, యాగాల్లో గానం చేయడానికి, ఆశీర్వచనాల్లో కూడా ఈ సామవేదం అనేది ఉపయోగిస్తుంది. అలాగే ఈ యొక్క సామవేదం ఒకప్పుడు 1000 శాఖలు ఉంటే ప్రస్తుతం 3 శాఖలకే పరిమితం అయిపోయింది. ఈ 3 శాఖలకు కూడా ఇంకా వృద్ధి చెందించాలని చెప్పని
దినదినాభివృద్ధి చెందాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ వేద పాఠశాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్నదానికి ఈ వేద విద్యార్థులందరికీ ఉచితంగా భోజనం, వసతి, విద్య మేము కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి వదాన్యులైన దాతలు ముందుకొచ్చి దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి దినదినాభివృద్ధి అయ్యేట్టుగా చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం గురువు గారు. తెలుగు అక్షరాలతో అది మనకి ఇదే స్టాల్లో వేద పాఠశాల ఉండే స్టాల్లోనే ఇంకో స్టాల్ కంబైన్ గా పెట్టారండి. తెలుగు అక్షరాలతో ఆర్ట్ అన్నమాట. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నవకాంత్ కరీడే. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను తెలుగు అక్షరాలతో ఆర్ట్ వేస్తుంటాను. అంటే ఇప్పటివరకు దేశ విదేశాల్లో చాలా వరకు ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఇక్కడ వేసినా ఏం వేసినా తెలుగు అక్షరాలతోనే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ చేస్తుంటాను. నైస్. చాలా చూడటానికి కన్నుల పండుగగా ఉంది. తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు ఇవన్నీ చూస్తుంటే దాంతో ఆర్ట్ కూడా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లోనే మరొక స్టాల్ అయితే ఉందండి. ఇది వచ్చేసేసి నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఈ స్టాల్ చెప్పండి, ఈ స్టాల్ గురించి. నమస్తే మేడం, నా పేరు ప్రసన్న కుమార్. నేను కాకినాడలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేనేంటంటే నా సెల్ఫ్గా నేను కొన్ని పుస్తకాలు రాశానండి. ఓకే, మీరు రాశారు. ఎన్ని పుస్తకాలు రాశారండి? ప్రస్తుతం ఇప్పుడు 7 రాశాను మేడం. 7 పుస్తకాలు రాశారు. 7 పుస్తకాలు రాశానండి. సో 7 పుస్తకాలు ఒకే రకంగా కాకుండా కొన్ని కవితల మీద, కొంతమందికి యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని స్టోరీస్, లవ్ స్టోరీస్ రాశానండి. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఏమో కవితలు రాశాను. నెక్స్ట్ కొత్త కొత్త ప్రక్రియల మీద ట్రై చేస్తుంటానండి. ఇదేమో నాణీలు అండి. ఇవి నాణీల ప్రక్రియ, కంప్లీట్ నాణీల మీద ఒక పుస్తకం రాశాను. నెక్స్ట్ మేడం ఇది స్టోరీ అండి. ఓన్లీ లవ్ స్టోరీ, అంటే యూత్కి బాగా ఎంటర్టైన్గా ఉంటుంది అని చెప్పి ఒక లవ్ స్టోరీ రాశాను. ఇది మేడం హౌ టు బిహేవ్ విత్ లైఫ్ పార్ట్నర్, అంటే మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ పార్ట్నర్తో ఎలాంటి గొడవలు వస్తాయి, దానికి సొల్యూషన్స్ ఏంటి, సో ఈ బుక్ అందరికి కావాల్సి వచ్చింది, అందరూ చూసుకోండి. నెక్స్ట్ ఎలా ఉంటే వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో నాకు తెలిసిన జ్ఞానం మీద ఒకటి రాశాను మేడం. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత నా ఎక్స్పీరియన్స్తో సెకండ్ బుక్ రాస్తాను. నాకు పెళ్లి కాలేదు మేడం. పెళ్లి కాలేదు సార్, పెళ్ళైనా కూడా ఎక్స్పీరియన్స్ కూడా రాస్తారన్నారు సార్. కానీ ఇంతకు ముందు మీకు ఏమైనా కావాలంటే లైఫ్ పార్ట్నర్ తో ఎలా ఉండాలని ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రాసిన బుక్. ఓకే, వేస్ట్ అన్రావెల్ అన్నమాట, చిక్కుముడులు విప్పటం. ఓకే, నెక్స్ట్ మేడం నా ప్రేమ ప్రయాణం అని చెప్పి నా లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ రాసుకున్నాను మేడం. అంటే ఇన్కంప్లీట్ లవ్ స్టోరీ నేను కంప్లీట్ చేసి రాశాను. సో ఎస్ మేడం, నాది ఇన్కంప్లీట్ బట్ కంప్లీట్ చేసి రాశానండి. సో ఇది మ్యాక్సిమం ఏంటంటే యూత్కి బాగా యూస్ఫుల్ అవుతుంది, అంటే హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మేడం నేను రాసిన ఫస్ట్ బుక్, అంటే నా కొంచెం తెలియని వయసులో రాసిన ఫస్ట్ బుక్ మేడం. ఇదేంటంటే ఓన్లీ కొటేషన్స్ ఉంటాయండి. అంటే ఎవరికైనా ప్రపోజ్ చేయాలన్నప్పుడు ఇందులో వర్డ్స్ చాలా యూజ్ అవుతాయి. సో అంటే యూత్కి బాగా పనిచేస్తుంది. ఎలా ప్రపోజ్ చేయాలని రాశారైతే? యాస్ మేడం, ప్రపోజ్ చేయడానికి ఎలాంటి మాటలు యూజ్ చేస్తారో అలాంటి వాటి మీద నుంచి రాశాను. నెక్స్ట్ మేడం ప్రసన్న అక్షరాలు, ఇవి ప్యూర్ కవితలు మేడం. సో ప్రాస కోసం, నెక్స్ట్ కొత్త కొత్త పదాలు యువత కోసం, యువతకి తెలియడం కోసం. బేసికల్గా నేను టీచర్ కదండి. సో నన్ను చూసి నెక్స్ట్ జనరేషన్ కానీ పిల్లలు కానీ ఇన్స్పైర్ అయ్యి తెలుగు మీద మక్కువ చూపిస్తారు అనే దాంతో నేను ఇది రాశాను. ఇవి కాకుండా నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, ఫ్లూట్ కానీ, గిటార్ కానీ, పియానో, ఆల్ మ్యూజిక్ ప్లే చేస్తాను, డ్రాయింగ్స్ వేస్తానండి. ఏదైనా కూడా ఏంటంటే గవర్నమెంట్ స్టూడెంట్స్కి చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగించాలి అనేది నా ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతో నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం. మంచి ఉద్దేశం అండి, చాలా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ బుక్స్ అందరికి యూజ్ అయ్యే బుక్స్ అయితే రాశారు. ఓకే. ఉమర్ ఫరూక్ ఖాన్ నా పేరు, కల్లూరు ఉమర్ ఫరూక్ ఖాన్, హిందూపురం. సత్యసాయి జిల్లా రచయితల సంఘం నుంచి వచ్చాము మేము. ఈ పుస్తకం నేను రాశాను. భారతీయ ముస్లిం లెజెండ్స్ అని, భారతదేశ నిర్మాణంలో ముస్లిం దేశభక్తుల పాత్ర ఏముంది అని చెప్పేసి రాస్తాను. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా భారతదేశ నిర్మాణంలో పూర్తిగా ముస్లిం సామాజిక వర్గం చైతన్యవంతులు కావాలి అనే ఒక ఆలోచనతో మరి మత సామరస్యం, పరమత సహనం, సోదరభావం, వసుధైక కుటుంబ నిర్మాణాన్ని స్థాపించాలనే ఒక ఆలోచనతో ఈ పుస్తకాన్ని రాశాను. ఈ బుక్ రాసింది మీరేనా? ఓకే. భారతీయ ముస్లిం లెజెండ్స్, భారతదేశ నిర్మాణంలో ముస్లిం దేశభక్తుల పాత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఒకటేనా? నా పుస్తకం అని శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాల 1931లో స్థాపించబడిన సంస్థ ఈ రోజుకు పుస్తక ప్రచురణ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నా పుస్తకం అనేటువంటి ఒక స్కీమ్ ఏమంటే, సంవత్సరానికి 1000 రూపాయలు కడితే 12 పుస్తకాలు వాళ్ళ ఇంటికి బై పోస్ట్ చేరేటట్టుగా ఏర్పాటు చేసినాము. నవలలు, కథలు, వ్యాసాలు, మొత్తం 5-6 జిల్లాల రచయితలంతా కలిసి ఒక యూనిట్గా ఇది చేస్తూ ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే 80 రూపాయలు పడుతుంది ఒక పుస్తకము. అది 200 కావచ్చు, 300 కావచ్చు, 150 కావచ్చు, ఎంతైనా కానీ చందాదారులకు ఒకే ఇదిగా ఇస్తున్నాము. ఇది
2012 నుంచి ప్రారంభించిన స్కీమ్. ఇప్పటికే 400 మంది సభ్యులు ఉన్నారు. ఆ, ఇంకా ఇప్పుడు కొంచెం చాలా సంతోషం. 400 ఇంకా రావాలి. అదే రావాలని మా ఆశము. వస్తారు. మీలాంటి ప్రెస్ మీట్ల ద్వారా, వీటి ద్వారా, టీవీల ద్వారా కొంచెం ఈ ప్రచారం జరిగితే సభ్యులు వాళ్ళంతా వాళ్ళే చేరుతారు. శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాల హిందూపూర్ అనేది మా యొక్క సంస్థ పేరు. తప్పకుండా ఇది కల్లూరు సుబ్బారావు గారు మా జీవిత చరిత్ర. జీవిత చరిత్ర, ఓకే సార్. అట్లా పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర, ఇలాంటివి. తర్వాత ఉపాసన అనేటువంటి చారిత్రాత్మక నవల, గద్వాల సంస్థానపు నవల, ఆ, ఇలాంటివన్నీ కూడా మేము ఇచ్చేస్తున్నాం. పిల్లల పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటిని కొంచెం ఎంకరేజ్ చేయండి అమ్మా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. 72 మేళకర్త చక్రం అండి. ఎవరైనా సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు సులువుగా నేర్చుకోవడానికి చక్రాన్ని తయారు చేశారు. కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చి 72 మేళకర్త రాగాలే ఉంటాయి. ఒకవైపు 36, ఇంకొక వైపు 36 తయారు చేశారు. ఇందులో ఇక్కడ కీబోర్డ్లో ఉన్న ఒక ఆక్టేవ్ తీసుకొని పెట్టారు. మీకు సపోజ్ 20 కీరవాణి రాగం పేరు విని ఉంటారు, సినిమా చూసుంటారు కదా. ఈ రాగం మీకు తెలియదు, సినిమా పాటలు ఎంజాయ్ చేస్తారు కదా, మీరు ఆ కీబోర్డ్లో ఈ చుక్కలు వాయిస్తే ఈ రాగం వస్తుంది. ఎనీ రాగం మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒక కీబోర్డ్ కొనుక్కుంటే ఈ చక్రం మీ దగ్గర ఉందనుకోండి, అన్ని రాగాలు మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో నుంచి వచ్చినటువంటి జన్య రాగాలు ఉంటాయి. కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చి 72 రాగాలే. దీంట్లో పుట్టిన కొన్ని వేల రాగాలన్నీ ఆయన నోట్స్ ఇస్తారు, యూట్యూబ్స్ పంపిస్తారు. ఎవరైనా తీసుకుంటే దీని ద్వారా వచ్చిన డబ్బులన్నీ మేము అనాథలకు, వృద్ధులకు ఫేసెస్ అని పెట్టుకున్నామండి. ఫుడ్, ఎయిడ్, క్లోత్, ఎడ్యుకేషన్, షెల్టర్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీరు డాక్టర్ ఎల్ఎస్ రమేష్ గారు, మీరే తయారు చేశారు ఇది. థ్యాంక్ యూ. చాలా మంచిగా తయారు చేశారు. అందరూ సులువుగా నేర్చుకునే విధంగా ఒక చక్రం, అంటే సంగీతం గురించి అంటే మిడిమిడి జ్ఞానంతో ఉండి వాళ్ళకి రాగాలు తెలియవు, అలాంటి వాళ్ళ కోసం చాలా సులువుగా తయారు చేశారండి. చాలా సంతోషం. నేను చేసింది ఏం లేదు. I'm just a courier boy giving it to society. మనం ప్రస్తుతం 14వ స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే వివర్స్ అంటే మంగళగిరి హ్యాండ్లూమ్ క్లాత్స్ అన్నమాట. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. చేనేత వస్త్రాలు అని చెప్పేసి అని అంటారు కదా, మంగళగిరి కాటన్ అంటారు కదా, మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ ఇవేనండి. మీరు 14వ స్టాల్ దగ్గర మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడికి ఎవరైనా వస్తే కనుక ఈ స్టాల్ దగ్గరికి ఒకసారి విజిట్ చేయండి. మనం ప్రెసెంట్ 15వ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ అన్నమాట. మనం చూసుకునే వచ్చి చాలా వీడియోస్ అయితే చూస్తాము. హ్యాండ్ క్రాఫ్ట్స్ మనకి ఇదివరకు ఈ బొమ్మలన్నీ మనం చూసే ఉంటాము. ఇప్పుడు మళ్ళీ మనం ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము. బట్ ఇప్పుడు మనకి తెలుగు మహాసభల్లో ఈ 15వ స్టాల్ దగ్గర అయితే ఉంది. మేము తోలుబొమ్మల ప్రోగ్రామ్ చేస్తాం. ఇటు ఆల్రెడీ మాది నర్సాపేట, నేను వనపర్తి చిన్నాంజనేయులు. నాకు 2002లో కూడా స్టేట్ అవార్డు వచ్చింది. సో ఇవన్నీ తోలు బొమ్మలకి మీరు ఇవన్నీ లెదర్ మేడం, లెదర్ తీసుకొని మేము మార్కెట్లో తీసుకొని మేమే బాగు చేసుకొని మేమే దాన్ని ఆర్ట్ చేసుకొని మేమే వర్క్ చేసుకొని ఆడేయటం కూడా మాదే వర్క్ అండి. తోలు బొమ్మల ప్రోగ్రామ్ చేయటము వాళ్ళు వర్కింగ్ కూడా. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ లేపాక్షి అనే స్టాల్ దగ్గర మనకి తోలు బొమ్మలు, ఆటలు ఆడేవి మొత్తం వీళ్ళే తయారు చేసిన క్రాఫ్ట్ అయితే మనం చూడొచ్చండి. ఇంతకు ముందు మనం పోస్ట్ ఆఫీస్ అన్న ఓడి వింటున్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం కాబట్టి చాలా మందికి దాని గురించి అంటే మిడిమిడి జ్ఞానం వరకే ఉంది. కానీ ఈ తెలుగు మహాసభల్లో అంటే సార్ ఈ స్టాల్ పెట్టడానికి గల కారణం ఏంది? ఓకే, మంచి ప్రశ్న అడిగారండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇప్పుడు సిటిజన్ సెంట్రిక్ సర్వీసులు, జనాలకు ఏ విధమైన సర్వీసులు అవసరం అవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని డిజిటల్ రంగంలో ముందుకు పోతుంది. మీరు అంతకుముందు మీరు ఉత్తరాలు ఒకటే చూస్తుంటారు, పోస్ట్ బాక్స్లో ఉత్తరాలు. ఇప్పుడు అదొకటే కాకుండా పాస్పోర్ట్ సేవా కేంద్రం మేము పోస్ట్ ఆఫీస్లో నిర్వహిస్తున్నాము. దాని ద్వారా అందరికీ కూడా పాస్పోర్ట్ సేవ ఇస్తున్నాము. అలాగే ఆధార్ కేంద్రాలు కూడా పోస్ట్ ఆఫీసుల్లో, సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసులో ఆధార్ కేంద్రాలు మేము స్థాపించడం జరిగింది. దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఆధార్ సేవలు, ఆధార్లో అడ్రస్లో మార్పులు కానీ, ఎనీ డెమోగ్రాఫిక్ కానీ, బయోమెట్రిక్ అడ్రస్లో మార్పులు కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సుమారుగా ఒక మోర్ దెన్ 20,000 విజిట్ చేస్తారని చెప్పేసి మాకు ఒక సమాచారం ఉంది. సో వీళ్ళందరికీ కూడా పోస్ట్ ఆఫీసులో ఏవి సేవలు ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని స్కీములకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ఫ్లెక్సీలు, ఈ బ్యానర్లు పెట్టడం జరిగింది. అంతేకాకుండా మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేసిన ప్రతి అందరికీ కూడా పోస్ట్ ఆఫీసులో ఉన్న స్కీమ్స్ గురించి వాళ్ళకి చేరవేయటం, తద్వారా పోస్ట్ ఆఫీస్ అంటే పొదుపు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని రకాల స్కీములు మనకి మిగతాతో పోల్చుకుంటే కనుక, మిగతా ప్రైవేట్ ప్లేస్తో పోల్చుకుంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు ఉంటాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. అంతేకాకుండా డిజిటల్
ఇప్పుడు డిజిటల్ సేవింగ్స్ అకౌంట్స్ అని చెప్పి వచ్చినాయి. ఐపీపీబీ ద్వారా మేము ప్రతి పల్లెలో, ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్రాంచ్ అక్కడ ఉంది. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో మేము అవి ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. దాని ద్వారా ఈ ఉపాధికి హామీ కానీ, లేకుంటే గ్యాస్ సబ్సిడీ కానీ, పిఎం కిసాన్ కానీ, ఏదైతే డీబీటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్ గవర్నమెంట్ ద్వారా వచ్చే డబ్బులు కూడా ఐపీబీబీ అకౌంట్ ద్వారా తీసుకునే సదుపాయాన్ని మేము కల్పిస్తున్నాము. అంతేకాకుండా డిఎన్కే అంటారు, డాక్ నిర్యాత కేంద్రాలు అని చెప్పేసి మేము పోస్ట్ ఆఫీసులో స్థాపించాం. ఈ స్కిల్డ్ ఆర్టిజన్స్ ఉంటారు, అంటే చిన్న చిన్న చేతి వృత్తులు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ విదేశాలకు పంపాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకి తెలియదు కూడాను, అంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిల్ అని జనరేట్ చేసుకోవాలా. ముందు పోస్ట్ ఆఫీస్ అంటే ఓన్లీ లెటర్స్ రాస్తారు, దాంట్లో వేస్తారు, ఇట్ల వరకే తెలుసు. లేదు అంటే కొంచెం సేవింగ్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏవో ఉంటాయి అని చెప్పేసి, అది కూడా ఏంటంటే అంత తెలీదు. ఎందుకంటే మనకు బ్యాంక్ లో ఉన్న సదుపాయాలన్నీ ఇక్కడ ఉంటాయా సార్? బ్యాంకులో ఉన్న సదుపాయాలన్నీ ఇక్కడ ఉంటాయి. అంతేకాకుండా పేపర్లెస్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. పేపర్లెస్ బ్యాంకింగ్ ఇండియా పోస్ట్ పేమెంట్ ద్వారాగా మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఖాతాని కేవలం 200 రూపాయల ద్వారాగా మనం చేసుకుంటే గనక దానికి పేపర్ లేకుండా అన్ని డిజిటల్ అని మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక దాంతో లింక్ చేసి ఆటోమేటిక్గా 200 రూపాయలకి అకౌంట్ ఓపెన్ చేస్తాము. దాన్ని యూపీఐ కూడా లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దాని ద్వారాగా అన్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీములు ఉన్న పథకాలన్నీ లింక్ చేసుకోవడం వల్ల మీరు పోస్ట్ ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం ఉండదు. వన్స్ ఒకసారి అది ఓపెన్ చేస్తే దాన్ని ఆర్డీ కట్టుకోవాలన్నా కానీ, అలాగే సుకన్య సమృద్ధి యోజన చిన్నపిల్లలకి 10 సంవత్సరాల పిల్లలకి వాళ్ళు కట్టుకోవాలంటే కనుక వాళ్ళు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ రానక్కర్లేదు. వన్స్ ఐపీబీబీ అకౌంట్ ఓపెన్ చేసి దానికి లింక్ చేసుకుంటే కనుక ప్రతి నెల కూడా మీరు ఇంటి దగ్గర నుంచే ఆ ఖాతా ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మంచి ఉపాయం సార్ మీరు ఇక్కడ ఇంతమంది, ఎందుకంటే చాలా మంది స్కూల్ పిల్లలు కూడా అటెండ్ అయ్యారు, వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకి మీరు చక్కగా ఎంతమంది స్టాఫ్ కలిసి చేస్తున్నారు, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహాత్రిపురం పూతరేకులు తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో మన ఆంధ్రప్రదేశ్ లో బాగా ఫేమస్ అయిన అంటే స్వీట్ అని కూడా చెప్పొచ్చు ఆత్రేయపురం పూతరేకులు. సో మనకేంటంటే తెలుగు మహాసభల్లో అవైలబుల్ గా ఉన్నాయండి. పూతరేకులు మేడం, ప్యూర్ గిట్ డ్రై ఫ్రూట్. ఓకే, చూసుకోవచ్చు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఎవరైనా తీసుకుని దూరం ఉంటది, తీసుకోలేని వాళ్ళు ఉన్నారు అంటే తెలుగు మహాసభలకు వచ్చేసేయండి, మనకి ఇక్కడ స్టాల్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాల్ మనం చూసేద్దాము. సో ఇక్కడ ఏంటంటే పురాతన నాణెములు, స్టాంపులు ప్రదర్శన అయితే జరుగుతుంది. పురాతన అంటే మనం చూడలేని నాణాలు కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మీ పేరేంటి? శివప్రకాష్ అమ్మ. పురాతనటువంటి స్టాంపులు, అలాగే మహాత్మా గాంధీ మీద వచ్చిన స్టాంపులు, కాయిన్లు, అలాగే కొన్ని పురాతన కాయిన్లు, తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ ఇండియా కాయిన్లు, ఈస్ట్ ఇండియా కాయిన్లు, తర్వాత అమెరికన్ ప్రెసిడెన్షియల్ మీద స్పెషల్ కాయిన్స్ ఉంటాయమ్మా, చాలా రేర్గా ఉంటాయి అవి. అలాగే స్టేట్ వైడ్ కాయిన్స్ ఉంటాయి అక్కడ అమెరికాలో, అవి. నేను అయిన తర్వాత సాయిబాబా మీద వచ్చిన కాయిన్, ఎన్టీ రామారావు మీద వచ్చిన కాయిన్, మన వందే మాత్రం కాయిన్, ఇటువంటివన్నీ ఉన్నాయి. అది కాక పురాతన నుంచి ఉన్న కాయిన్స్ అందరు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉంటాయండి. ఒక్కటి ఏంటంటే అమ్మా, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక రికార్డు ప్లేటు సైమన్ కమిషన్ వేశారు కదా 1931లో. దాని మీద జార్జ్ 5 ఫస్ట్ రోజు రాయల్ ప్యాలెస్ లో మాట్లాడిన ఉపన్యాసం రికార్డ్ చేశారు. ఆ రికార్డులు ఎక్కడ లేవు, పోయాయి. వరల్డ్ లో 3 మిగిలాయండి. ఒకటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఉంది, 2 సెంట్రల్ లైబ్రరీ లండన్ లో ఉంది, 3ది అమ్మ మేము ఎదురుగున్నా ఉంది. ఇప్పుడు నా ఎదురుగున్నది అదే, మీరు చూసుకోవచ్చు. రేర్ ఒరిజినల్ రికార్డ్ ఆఫ్ స్పీచ్ బై హిజ్ మెజెస్టీ ఎంపరర్ కింగ్ జార్జ్ 5th అని చెప్పేసి ఉంది, మనకి చూసుకోవచ్చు. సత్యనారాయణ గారు అని మచిలీపట్నం ఆయన నాకు ప్రజెంట్ చేశారు. నేను అన్ని తిప్పుతూ అందరికి చూపిస్తానని ఆయనకి మహా అభిమానం. నేను మీరు కూడా అలాగే చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి చూపిస్తున్నారు, చాలా సంతోషం. అవన్నీ మీరు మళ్ళీ తీసుకుంటున్నప్పుడు నేను వస్తాను మళ్ళీ. కొంచెం విజిటర్స్ బుక్ లో మీరు రాయగలిగితే హ్యాపీ. టీవీ పక్కన మనం ఇదే స్టాల్ లో మనం చూసుకోవచ్చు, పురాతనంగా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి అండ్ గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏంటి స్పెషల్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న సార్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఏంటి సార్ అంటే పురాతనంగా ఒక చెక్కలు, రాళ్ళు అని చెప్పేసి కనిపిస్తున్నాయి, తప్పుగా అనుకోవద్దు, దీని గురించి చెప్పండి మేడం. మనకి మనం మనుషులు పుట్టి జస్ట్ 3 లక్షల సంవత్సరాల క్రితమే మనుషులు పుట్టాం. అంతకంటే ముందు కూడా ఈ భూమిపైన చాలా జీవులు ఉండేవి. స్ట్రోమటోలైట్స్ అంటాం, అంటే 180 కోట్ల సంవత్సరాల నాటి బ్యాక్టీరియా జీవి అనమాట. ఆ శిలాజాన్ని ఇక్కడ చూడొచ్చు. అంటే మన కడప జిల్లా పులివెందుల నుంచి సేకరించింది. బంగారు నాణ్యాలను చూడొచ్చు, వెండి నాణ్యాలను చూడొచ్చు. మనం బంగారు నాణ్యం, వెండి నాణ్యం అంటాము. తర్వాత తాళపత్ర గ్రంథాలు అంటారు. అవి ఎవరు కూడా ఈ తరం పిల్లలు ఎవరో చూడలేదు. సో వాళ్ళందరికీ చూపించడం కోసం నేను సేకరించిన సేకరణ అంతా గజల్ శ్రీనివాస్ గారి కోరిక మీదకి ఇక్కడ ప్రదర్శనలో పెట్టాను. సో ఈ ప్రదర్శన 3 రోజుల పాటు ఉంటుంది.
ఫ్రీనే, ఎవరికి ఏ టికెట్ తీసుకోరు. సో ఎవరైనా వచ్చి ప్రత్యేకంగా విద్యార్థులందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. సార్ ఇక్కడ బంగారు ఈ ఉన్నాయి ఆ నాణాలు ఏంటవి? దీన్ని మీరు సీతమ్మకు చేసి చింతాకు పథకము దానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర అంటాడు. ఆ భక్త రామదాస్ కాలంలో ఉండే బంగారు నాణ్యాల పేర్లు వరాహం అన్నమాట. ఈ బంగారు నాణ్యాన్ని చూడండి, ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటి బంగారు నాణ్యం అన్నమాట వరహ. ఇలాంటి వరహాలు బంగారు, వెండి, రాగి నాణ్యాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. మనం ఈ స్టాల్ లో చూసుకోవచ్చు మన అభివృద్ధి మార్గం పెట్టుబడి ఆఫర్ అని చెప్పేసి ఉంది. మనకి ఉరుటూరు గ్రామం, పామరు మండలం, విజయవాడ టు బందర్ రోడ్డు ఓఆర్ఆర్ దగ్గర మరియు రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పేసి ఉంది. సో మనకి అన్ని స్టాల్స్ తో కలిపి ఇలా ఏరియా అంటే డెవలప్మెంట్ కి తగ్గట్టు మనకి ఇలాంటి స్టాల్ కూడా పెట్టారు, మనం చూసుకోవచ్చు. మనకి ఇప్పుడున్న స్టాల్ చూసుకున్నట్లయితే శ్రేష్ఠ హాస్పిటల్స్ నుంచి సో వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ జరిగే వాటికి వాళ్ళు మెడికల్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్టాల్ వచ్చేసరికి. సో మనం ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాం. ఇంకా మనం ఈ స్టాల్ చూసుకోవచ్చు శ్రీ సహస్ర ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ జూట్ ప్రొడక్ట్, జూట్ బ్యాగ్స్, జూట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్. సో డిజైన్ కూడా వేసేసారనమాట మీరు. చాలా అంటే చాలా బాగుంది, మంచిదండి. ఇప్పుడు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి ఇవి మంచి నిదర్శనం. సో అన్ని జూట్ మీద ప్రొడక్ట్స్, ఫ్రేమ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రేమ్స్ కూడా ఆర్ట్ మనకి జూట్ మీద మనకి వర్క్ అనేది, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారండి. మనకి దేవతలు ఇలా మంచిగా ఫొటోస్ మనం చూసుకోవచ్చు. అంటే ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయొచ్చు. బ్యాగ్స్ ఒక్కటే కాదు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. సో ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం స్టాల్స్ అన్ని చూపించేసామండి ఆల్రెడీ. మనం మధ్యలో ఈ స్టాల్స్ కి మధ్యలో రామోజీరావు గారి విగ్రహం పెట్టడం అనేది అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా మంచిగా ఆ స్టాల్స్ లోకి వెళ్ళి అంటే ఈ విగ్రహం దగ్గర కూడా మంచిగా వీక్షిస్తున్నారు. సో ఈ తెలుగు మహాసభలు ఇంకా మరికొన్ని అప్డేట్స్ కోసం మీరు QTV లైవ్ లో అయితే వీక్షించవచ్చు.